వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నకరేకల్ పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిరంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ పూజారి దుర్గి మురళీధర్ శర్మ చేత గత 3 రోజులుగా నిర్వహించిన శ్రీరామనవమి కళ్యాణ వైభోగాలు కన్నుల పండుగగా ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు హాజరయ్యారు. మొదటి రోజు మహిళలు కలిసి పసుపు కార్యక్రమాన్ని నిర్వహించగా రెండో రోజు మంగళ స్నానాలు నిర్వహించారు. మూడో రోజు శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తొణుకునూరి శ్రీనివాస్, యాట మధుసూదన్ రెడ్డి, వేణు, పవన్, రాంబాబు, గట్టు శ్యామ్ సుందర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నకరికల్ మండలంలో మన శ్రీ సభ సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి పూర్వ ప్రముఖులు మన ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు, వేముల పుష్పతో సతీ సమేతంగా అందరూ రావడం జరిగింది. అయ్యారు ట్రస్ట్ కార్యక్రమాలు అందరూ దిగ్విజయంగా పాల్గొంటున్నారు. నకరికల్ మండలంలో మన ఉన్న సాయిబాబా మందిరము దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్న ప్రసిద్ధ మందిరాల్లో ఒకటిగా ఉంది. దీన్ని అభివృద్ధి కోసం అందరూ ప్రయత్నించిన దాతలకు అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి అందరూ సాయిరామ్ సీతారామచంద్ర స్వామికి జై. ఈరోజు లోక కళ్యాణం కోసం ఈ భూమండలంపై ఉన్నటువంటి జీవరాశి సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని ఆ శ్రీరామచంద్రుని కోరిక మేరకి దేశవ్యాప్తంగా ఈరోజు సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే గత 20 సంవత్సరాల నుండి షిరిడి సాయిబాబా సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి కళ్యాణ మండపంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఉదయం నుంచి ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణ ఉత్సవాలు 3 రోజుల కార్యక్రమాలు సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మొదటి రోజు పసుపు కొట్టు కార్యక్రమం, రెండవ రోజు మంగళ స్నానాల కార్యక్రమం నిన్న అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు కళ్యాణోత్సవాన్ని షిరిడి సాయి కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా భక్తుల కోలాహలంతో మేళ తాళాలతోటి దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మనందరూ తెలుసు శ్రీరాముడు సగుణశీలుడు, అన్ని గుణాలు మేళవించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. తండ్రిగా, ఒక కొడుకుగా, మరియు భర్తగా, అన్నగా, ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా శ్రీరాముడు దేదీప్యమానంగా వెళ్ళగడం జరిగింది. అందుకనే వారిని ఆదర్శంగా తీసుకొని మనము ఈ సీతారామచంద్ర కళ్యాణము ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి దీంతో పాటు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తజన కోటి అందరికీ కూడా షిరిడి సాయిబాబా సంస్థ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అందరికీ కూడా శ్రీరాముని అనుగ్రహం, సాయినాథుని అనుగ్రహం ఉండి పిల్ల పాపలతోటి సుఖ సంతోషాలతోటి దేదీప్యమానంగా జీవించాలని చెప్పేసి కూడా మరొకసారి షిరిడి సాయిబాబా సంస్థ తరఫున వేడుకుంటున్నాను. ధన్యవాదములు. సాయిరామ్ అండి. జై శ్రీరామ్. శ్రీరామనవమి కార్యక్రమాలు 3 రోజులుగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రోజు వచ్చేసి పసుపు కొట్టుకోవడం మహిళలతో చేశాము. తెల్లారి రాముల వారికి, చిక్కమ్మ తల్లికి మంగళ స్నానాలు చేయించడం జరిగింది. అదే విధంగా మహిళలందరూ మెహిందీ పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు 3వ రోజు రాములవారి కళ్యాణానికి చేసుకున్నాము. రాములవారిని తీసుకొచ్చి బాషింగాలు తీసుకొచ్చి, పుస్తమెట్టలు తీసుకొచ్చి అత్యధిక సంఖ్యలో మా మహిళలు అందరం మేము చేయడం జరిగింది. అదే విధంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారి దంపతులు రావడం జరిగారు. అందరికీ సాయిరామ్.
జై శ్రీరామ్. నకరకల్ ఐశ్వర్య సాయి మందిరంలో 3 రోజుల శ్రీరామనవమి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పసుపు కొట్టడం కార్యక్రమం చాలా బాగా జరిగింది. మహిళలు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెండవ రోజు మంగళ స్నానానికి మెహందీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ రోజు ఈ రోజు శ్రీరామనవమి. ఈ రోజు అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం చాలా అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు మందిరం వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేశారు. మనకు ప్రసాదాలు కానివ్వండి, టెంట్లు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి ఏర్పాటు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా సేవకులు మాత్రం చాలా బాగా చేశారు. ఈ అవకాశం ఇచ్చిన షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్ వారికి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమంలో ఈ రోజు కళ్యాణంలో ఎమ్మెల్యే గారి దంపతులు వరదీమన్ గారు కూడా ముఖ్య అతిథులు పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.